నసర్లాబాద్ మండలం మైలారం గ్రామంలో మంగళవారం నాడు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని మైలారం విశ్వకర్మ సోదరులు విశ్వకర్మను భక్తి శ్రద్ధల చేత కొలుచుకున్నారు. స్వామివారికి అందరినీ బాగు చూడమని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు విశ్వబ్రాహ్మణ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి తీర్థప్రసాదాలను సమర్పించి అలాగే మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, పెద్దలు, విశ్వబ్రాహ్మణ సోదరులు, ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి అధ్యక్షులు పుండరి మేస్త్రి గారు మాట్లాడుతూ ఈరోజు నసర్లాబాద్ మండలం మైలారంలో విశ్వబ్రాహ్మణ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు ఈరోజు తన పుట్టినరోజు అటువంటి కొన్ని యుగంలోకి వెళ్ళి జరిగేటటువంటి సృష్టిని పుట్టినప్పుడే సృష్టికర్త విష్ణు ఈశ్వరుడు అని ఈ విష్ణుమూర్తి పుట్టినప్పుడే తిన సృష్టిగా జన్మించినటువంటి విశ్వకర్మ భగవానుడు దీని ప్రతి ఒక్క సృష్టికర్తనే తాను లోపల ఉన్నటువంటి ఇది తాను పంచముఖంలో ఉన్నటువంటి విశ్వకర్మ భగవానుడు ప్రతి 5 కులములకు ఒక ముఖమున పుట్టి తాను దీన్ని వెలిగించినటువంటిది ప్రతి ఒక్కటి తాను కొన్ని యుగాల నుంచి కూడా భూమి మీద 3 లోకంలో కూడా తాను చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజులకు, ప్రజలకు, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో లీడర్లకు ఇటువంటి ప్రతి ఒక్క దానికి కూడా తను సృష్టించినటువంటి ఒక విశ్వకర్మ భగవానుడిదే. ఇప్పటికి కూడా కొన్ని యుగాల తర్వాత కూడా తినదే విశ్వకర్మ భగవానుడిని నడవడం.
అందుకే విశ్వకర్మ భగవానుని మోడీ కూడా చాలా అద్భుతంగా విశ్వకర్మ భగవానుని బాగా తను మన కార్మికులకు చాలా దగ్గర తీసుకున్నటువంటి విశ్వకర్మ భగవానుడి. అదేవిధంగా మేము ఈరోజు గవర్నమెంట్కు ఇది విశ్వకర్మ భగవానుది కేటాయించాలని జరగడము, కామారెడ్డి జిల్లాకు ఇవాళ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి ప్రోగ్రాము విశ్వకర్మ భగవానుందే. మరి ఇక్కడికి 3 సంవత్సరాల నుంచి కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో జరుగుతున్నది. ఆ విధంగానే ఈరోజు రమేష్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి ఒక చైర్మన్గా ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లాకు రావడం, మరి విశ్వబ్రాహ్మణులకు ఏదైతే కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కేటాయించమని విశ్వబ్రాహ్మణులను కోరడము, ఆ విధంగానే కలెక్టర్ గారు కూడా దీనికి హామీ ఇవ్వడం జరిగింది. అతి తొందరలో విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ తొందరగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రతి ఒక్క కార్మికుడు విశ్వబ్రాహ్మణులు కమ్మరి పని, వడ్రంగి పని ఇవన్నిటి ప్రతి ఒక్క యంత్రాంగం తెలిసిన నుంచి యంత్రాంగం వలన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా పనిముట్లు అనేది లేకుండా, చేతి వృత్తి అనేది లేకుండా కూడా పోయింది. ఆ విధంగానే గవర్నమెంట్కు సీఎం గారికి కూడా ఇది అక్కడ దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు వచ్చిన రమణారెడ్డి గారి చైర్మన్ గారికి రమేష్ రెడ్డి చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. అందువలనే మన ఐకమత్యమే మహాబలం అనేది విశ్వబ్రాహ్మణులు ఒక ఐకమత్యంతో ఉండడం మహా గొప్పతనం అని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.